సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను. ఈరోజు మన ఎస్ఎల్ఆర్ యాడ్ ది 5 యూట్యూబ్ ఛానల్కు తీసుకొచ్చినటువంటి విషయం ఏమంటే, సమాజంలోని గురువులు. వీళ్ళు సమాజంలోని గురువులు అనగా మరి ఒక రకమైనటువంటి మొదటగా చెప్పుకోవాలంటే ఉదర పోషణ కోసం శిష్యుల ఉదర పోషణ కోసం, మరి గురువులకు కూడా ఉదర పోషణ కోసం మరి శిష్యులకు గురువులు నేర్పుడు ద్వారా మరి గురువుల నుండి నేర్చుకోవడం ద్వారా శిష్యులకు ఉదర పోషణ నిమిత్తమై ఈ యొక్క గురు శిష్యుల బంధం ఉంటుంది. ఈ రకం మరొక రకమైనటువంటి గురువులు ఎవరంటే, మరి మనం జన్మల నుండి జన్మ బాధలకు గురవుతూ మరి ఆ బాధలు ఇంకా వద్దు అని ఎవరైతే కోరుకొని మరి ఈ జన్మలోని సద్గురువులైనటువంటి దాంట్లో నిష్ణాతులైనటువంటి వారు, మరి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపే గురువులు, అటువంటి వారిని చేరి మరి వారి ద్వారా జ్ఞానం పొంది వారి ద్వారా మరి సత్కర్మలను ఆచరించడం వల్ల మరి ఇటువంటి గురువుల ద్వారా శిష్యులు వారి యొక్క జన్మరాహిత్యం పొందటానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇటువంటి గురువులను ఆశ్రయించి ధర్మానికి సంబంధించిన ధార్మిక విషయాలన్నీ తెలుసుకొని ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ప్రాణహింస కానీ మరి ఆ జీవహింసలకు అటువంటి శిష్యుల్లో లేకపోకుండా ఏ జీవుల్ని ఇబ్బంది పెట్టకోకుండా మరి శిష్యుడు జీవన విధానం కలిగి మరి అన్ని సత్కర్మలే చేస్తూ సత్కార్యక్రమాలే చేస్తూ మరి అవసరమైన ప్రజలకి ఏమైనా తనతో సహజీవనం చేసేవారికి చేతనైన సహాయం చేస్తూ చేయలేకపోయినా కానీ మరి ఇబ్బందులు పెట్టుకోకుండా వారి యొక్క జీవితాన్ని కలిగి ఆ విధంగా ఎవరైతే ఉంటారో మరి అటువంటి వారు ఆ యొక్క గురువు చెప్పినటువంటి మోక్ష మార్గంలో మరి నడుస్తున్నట్టు అనేది చెప్పాలి. ఈ క్రమంలోని దొంగతనాలు, వ్యభిచారాలు, తాగుడు, జూదాలు, మరి ఇంకా దోపిడీలు, ఇంకా మరి ఇతరులను ఇబ్బంది పెట్టడం వాళ్ళు ఇటువంటివి చేయకోకుండా మరి సత్ప్రవర్తనతో ఎవరైతే జీవనం కలిగి ఉంటారో మరి అటువంటి వారు మరి ఆధ్యాత్మిక ఈ యొక్క సద్గురువులను ఆశ్రయించినట్లయితే అటువంటి వారు ధర్మబద్ధమైన జీవితం కలిగి ఉండి సద్గురువులను ఆశ్రయించినట్లయితే మరి వారి యొక్క ఉపదేశం ద్వారా ధ్యానము ప్రాణాయామం చేయటం వల్ల మరి ఆ ధ్యానము ప్రాణాయామ ఫలితం వల్ల ఈ జన్మ రాహిత్యం పొంది జీవుడు మరి ఈ జన్మ రాహిత్యం ద్వారా ఈ జన్మలోనే మరి ఆ యొక్క ధ్యానము ప్రాణాయామాలు చేయటం వలన శిష్యులు మోక్షం పొందటానికి అవకాశం ఉందని, మరి ఆ గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు యొక్క సూచనల మేరకు ఆ సూచనలు తూచా తప్పుకోకుండా మరి ఆ యొక్క కార్యక్రమాలని ప్రతిరోజు కూడా నియమబద్ధంగా చేస్తూ ధార్మికంగా జీవిస్తూ ధర్మబద్ధమైనటువంటి జీవితాలను కొనసాగిస్తూ సహప్రాణుల్ని ఇబ్బంది పెట్టుకోకుండా బాధలకు గురి చేయకోకుండా మరి చక్కటి సహాయం చేసేటటువంటి మనస్తత్వం కలిగి ఇతర ప్రాణులకు ఎటువంటి ఇబ్బందులు బాధలు కలగకోకుండా తన ద్వారా ఎవరైతే ఆ విధమైనటువంటి నియమాలను అనుసరిస్తూ మరి కుదిరితే పేదవారికి దానము, అన్నదానానికి మరియు వస్త్రదానము, ఇతర దానాలు కూడా మరి చేయగలిగిన వారు ఆ విధంగా చేస్తూ
గురువు చూపించినటువంటి మరి ఆ ధ్యాన ప్రాణాయామాలు ప్రతిరోజు ఎవరైతే చేస్తూ దాని శ్రద్ధాశక్తులతో మరి ఎవరైతే ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారో, ధార్మిక కార్యక్రమాలు, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మోక్షం పొందటానికి ఆ యొక్క మోక్ష సాధకాలైనటువంటి ధ్యానము ప్రాణాయామాలు నియమబద్ధంగా నీతివంతంగా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాలని ప్రతిరోజు మరి నియమబద్ధంగా నిర్వహిస్తారో వారు ఈ జన్మలోనే జీవన్ముక్తులయ్యి మరి ఈ జన్మ బాధలు లేకోకుండా చక్కగా వారు జన్మరాహిత్యం పొంది తద్వారా నిత్య అమరులయ్యి మరి నిత్యము కూడా వారు సంతోషమైనటువంటి యొక్క జీవితంతో మరి ఆ రకమైనటువంటి జీవనం కలిగి ఈ శిష్యులైన వారు తరించడానికి అవకాశం ఉందని, ఆ విధంగా కాకుండా మరి ఎవరైతే ఇతరులను ఇబ్బంది పెట్టడము, లేకపోతే ప్రాణహింస చేయటము, మరి దొంగతనం చేయటము, వ్యభిచారము, మరి జూదము, ఇటువంటి యొక్క కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో ఇంకా వారికి మరి జన్మరాహిత్యానికి అవకాశం లేకోకుండా మళ్ళీ పుట్టడం, మరి పుట్టిన ప్రతిసారి కూడా జన్మకు సంబంధించినటువంటి బాధలు అనుభవించటం, ఆ బాధలు అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రవర్తననే కొనసాగించినట్లయితే వారు మళ్ళీ ఈ విధమైనటువంటి పశుపక్షాదులు, ఈ మనుష్య జీవితాలు వచ్చి మరి జన్మలకు సంబంధించినటువంటి బాధలు పొందుతూ ముక్తి లేనటువంటి జీవితంతో మరి తేలిక పద్ధతుల్లో మరి ఈ యొక్క మోక్షాన్ని, ముక్తిని పొందడానికి అవకాశాన్ని అన్వేషించుకోకుండా అశ్రద్ధగా ఈ యొక్క కార్యక్రమాలు, తప్పుడు కార్యక్రమాలు, ప్రజల వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వారికి మరి ఈ ధార్మిక కార్యక్రమాలు చేయకోకుండా ఆధ్యాత్మిక అంశాల వైపు మళ్ళకోకుండా ఎవరైతే మరి హింసావాదులుగా, హింసని పెంపొందించేవారుగా ఎవరైతే ఉంటారో, హింసని మరి అశాంతిని ఎవరైతే మరి వాటికి కారకులవుతారో వారు ఆ యొక్క లక్ష్యాన్ని చేరటానికి అంత సులువైన విషయం కాదు. మరి చాలా నియమబద్ధంగా, ధర్మబద్ధంగా మరి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, ప్రాణహింస చేయకుండా, ప్రాణులను ఇబ్బంది పెట్టకుండా, మనుషులను ఇబ్బంది పెట్టుకోకుండా మరి ఇతరుల సొమ్మును, ఇతరుల సంపదలను దొంగతనం చేయకుండా, దోపిడీ చేయకోకుండా, ఇతర వస్తువులను తీసుకోకోకుండా, మరి అన్యాయమైనటువంటి పనులు ఏవి చేయకోకుండా మరి నీతి నిజాయితీ కలిగి ఆ విధంగా ఎవరైతే జీవనం కొనసాగిస్తూ ఉంటారో వారు రాబోయే రోజుల్లో మళ్ళీ జన్మలు లేకోకుండా ఈ జన్మలోనే జన్మరాహిత్యం పొంది మోక్షాన్ని పొంది మళ్ళీ పుట్టుకోకుండా మరి అటువంటి అరుదైనటువంటి అవకాశాన్ని పొందటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ప్రయత్నం చేసిన ప్రతి వారికి కూడా ఆ యొక్క ప్రయత్నం ఫలించటానికి గ్యారెంటీగా అవకాశం ఉందని, ఆ ప్రయత్నంలో లోపాలు ఏవి ఉండకూడదని, ఈ దొంగతనాలు, వ్యభిచారము, తాగుడు, జూదము, మరి అటువంటి యొక్క తప్పుడు విషయాలన్నింటినీ కూడా త్యాగం చేసి మరి మంచి కార్యక్రమాలని, మంచి పనులనే చేస్తూ, మంచి విషయాలనే చేస్తూ, పరులకు సహకరిస్తూ, పరులకు మరి అవసరమైనటువంటి సహకారాన్ని అందిస్తూ ఆ విధంగా ప్రాణుల మన్నలను, మొప్పును కూడా వీళ్ళు పొంది తద్వారా మరి ఈ యొక్క మోక్షాన్ని పొందడానికి ప్రతిరోజు నియమబద్ధంగా మరి కొంత టైం కేటాయించి ఆ విధంగా ఈ ధ్యానము, ప్రాణాయామం ప్రక్రియలు చేయటం ద్వారా వీళ్ళు మనుషులు ఎవరైనా కూడా తరించడానికి మరి చక్కని అవకాశం ఉందని, ఈ అవకాశం కూడా మరి ఈ సమాజంలో ఉన్నటువంటి సద్గురువు వాళ్ళని ఆశ్రయించడం ద్వారా మరి వారి యొక్క దయ పొందటం వల్ల మాత్రమే ఈ విధమైనటువంటి అవకాశం కుదిరి ధ్యానము, ప్రాణాయామం నిరంతరాయంగా మరి
ఎంత కుదిరితే అంత ధ్యానము ప్రాణాయామం ఆ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమవుతూ మరి అటు కుటుంబ విషయాల్లో కూడా మరి అశ్రద్ధ లేకుండా అధర్మం లేకుండా సమాజంలోని ఎవరైతే ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఆ విధంగా జీవితాన్ని సాఫల్యం చెందించుకోవాలి, ఈ యొక్క జీవితాన్ని వచ్చినటువంటి ఈ మానవ జన్మ వచ్చినటువంటి లక్ష్యాన్ని గుర్తెరిగి ఆ విధంగా మరి మోక్షాన్ని పొందడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వారు మరి ఈ విధమైనటువంటి నేను చెప్పిన అనేక అంశాల్లో కూడా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో ఆ విధంగా ధర్మం కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో ఇతరులని కానీ జీవుల్ని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా ఎవరైతే ఉంటారో మరి అటువంటి వారికి ఆ కోరుకున్నటువంటి మోక్షం పొందటం మరి ఆ లక్ష్యాన్ని చేరటం అంత పెద్ద కష్టసాధ్యమైనటువంటి అంశం కాదని తెలియజేస్తూ మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ విషయాల్లో ఈ అంశాల్లో ఈ యొక్క సూచనలు పాటిస్తూ మరి సద్గురువుని చేరి వారి యొక్క దయతోటి మరి ఈ సాధనలో నిమగ్నమై ఆధ్యాత్మిక సాధనలో ప్రాణాయామం ధ్యానము మరి దైవారాధనలు ఎవరైతే చేస్తారో నిత్యము కూడా దేవుడి పట్ల మరి ఎవరైతే శ్రద్ధతో భక్తి చేస్తూ మరి దాంతో పాటుగా మరి చేతనైన వారికి పేదలకి సహాయం చేస్తూ మరి ప్రాణులకి సహాయం చేస్తూ సహకరిస్తూ అవన్నీ కూడా ప్రాణులంతా కూడా ప్రజలంతా కూడా మంచిగా బతకడానికి కుదిరిన కాడికి ఎవరైతే సహాయం చేస్తూ మరి నియమబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని ఎవరు కలిగి ఉంటారో వారికి మోక్షకాంత వరించటం అంత ఈ జన్మలో పెద్దగా ఇబ్బంది కాదని దీనిలో ఈ విషయాల్లో నిష్ణాతులైన వారి యొక్క సూచనల ద్వారా మనకి తెలిసిన విషయాలని మరి మన యూట్యూబ్ ఛానల్కు నేను ఈ యూట్యూబ్ ఛానల్లో మీ అందరితో నేను పంచుకుంటున్నాను. మీరంతా కూడా ఈ యొక్క విషయాల్ని చక్కగా మీరు అర్థం చేసుకొని ఈ విషయంలో మీరు చేయవలసిన లక్ష్యం ఏమిటో మరి ఆసక్తి కలిగిన వారందరూ కూడా ఆ విధంగా ఈ యొక్క ధార్మిక కార్యక్రమాలు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ప్రాణాయామ ధ్యానంలో చేస్తూ నిజాయితీ నీతి కలిగినటువంటి జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ అవి పొందటానికి అవకాశం ఉందని తెలియజేస్తూ అది ముఖ్యంగా మరి మన యూట్యూబ్ ఛానల్ అయినటువంటి SLR@5 యూట్యూబ్ ఛానల్కు మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్లు షేర్లు ఇచ్చి మా ఛానల్ అభివృద్ధికి కూడా మీరు కూడా సహకారం తోడ్పాటు అందించడం వల్ల మరిన్ని మంచి అంశాలు మీ ముందుకు తీసుకొచ్చి మరి మీరంతా కూడా మరి దీంట్లో మరి అనేక అంశాలు తెలుసుకోవడానికి నా తోడ్పాటు ఉంటుందని ఆ విధంగా మీ అందరూ కూడా తోడ్పాటు ఉంచి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరి అదేవిధంగా షేర్లు మరి ఇతర అన్నీ మా ఛానల్ అభివృద్ధి కోసం అన్నీ కూడా చేయవలసినవి కూడా మీరు చేస్తూ నిత్యం మా ఛానల్ని వీక్షిస్తూ మరి మేము సూచించిన తీరుగా మా ఛానల్ అభివృద్ధికి మీరు తోడ్పడాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.